గరుడన్ 2023 ఇది సురేష్ గోపి ఫిలిం. కన్ఫ్యూజ్ కాకండి, గరుడన్ గరుడ ఇది రెండు సపరేట్ ఫిలిము. ఇది గరుడ ఫిలిం మనం మాట్లాడేది 2023. అండ్ సురేష్ గోపి మలయాళంలో చాలా ఫేమస్ యాక్టర్. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంది ఫిలిం, ఎక్స్ట్రాడినరీ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫిలిం. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సస్పెన్స్ ఎలిమెంట్తో అండ్ ఒక ఏమంటారు అసలు క్లూ కూడా దొరకని ఒక, అంటే మనకు చూసే వాళ్ళకి అసలు ఏమంటారు దృశ్యం 3 అలాంటివి చూసినాం కదా, అలాంటి ఒక పర్స్పెక్టివ్లో ఉన్న ఒక ఫిలిం ఇది. దీనికి సంబంధం లేదు, బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అండ్ ఆ స్టోరీ ఆస్పెక్ట్ కానీ ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటిదంటే ఒక క్రిమినల్ ఒక కాపు. క్రిమినల్ ఏంటిదంటే అతను చేసే ఆఫీస్లో కానీ లేదంటే అతను కాలేజీలో వర్క్ చేస్తాడో అక్కడ కానీ ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని టార్గెట్ చేసి రేప్ చేసి చంపేస్తాడు ఒక ప్యాటర్న్లో. అంటే ఒక ప్యాటర్న్ అంటే ప్రతి కిల్లర్కి ఒక ఏమంటారు ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. కొందరు కోసేయడం, కొందరు నరికేయడం, కొందరు ఇట్లా ఊరేయడం అలాంటిది ఉంటుంది అనమాట. సో అట్లనే ఒక కిల్లర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. బట్ కిల్లరు చేసిన తర్వాత రేప్ చేసిన తర్వాత ఒక విట్నెస్ చూస్తాడు. సో అప్పుడు పోలీస్ ఎంటర్ అయిపోయి పోలీసు ఇతన్ని కన్విక్ట్ చేసేసి జైల్లో వేసేస్తాడు. జైల్లో వేసిన తర్వాత 7 years తర్వాత ఏమంటారు క్రిమినల్ బయటకు వస్తాడు కదా. క్రిమినల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసుని అప్పీల్ చేస్తాడు. కోర్టులో అప్పీల్ చేసి అతనికి ఉన్న తెలివితో ఆ పోలీస్ని ఇరికిస్తాడు అనమాట. కేసు కరెక్ట్గా స్టడీ చేయలేరు, కేసు నేను చేయలేదా రేప్ అని చెప్పి ప్రూవ్ చేసి ఫైనల్గా పోలీస్ మీదకి తీసుకొస్తాడు అనమాట ఆ ఇన్సిడెంట్ని. అంటే పోలీసే అతనికి నష్టపరిహారం చెల్లించేలాగా క్రిమినల్ డిజైన్ చేస్తాడు అనమాట ఈ పోలీస్ని. సో హీరో అనేటోడు పోలీస్ అనమాట సింపుల్గా, క్రిమినల్ అనేటోడు క్రిమినలే విలన్ ఈ సినిమాలో. సో ఆ పోలీసు ఎట్లా ఆ క్రిమినల్ని అంటే ఎట్లా పట్టుకున్నాడు అండ్ రిటైర్ అయిపోయిన తర్వాత కరెక్ట్ రిటైర్ అయిపోయిన ఇమ్మీడియట్గా ఆ కేసు వేసి పోలీస్ మీదకి తీసుకొస్తాడు అనమాట ఆ తప్పుని. సో పోలీస్ ఎట్లా ఫేస్ చేసిండు ఆ క్రిమినల్ని, అంటే అంత బ్రిలియంట్ ఉన్న ఒక క్రిమినల్ని, లా చదువుకున్నాడు అండ్ ఎవ్రీథింగ్, అంత టఫ్గా ఉన్న ఒక క్రిమినల్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఎట్లా అతన్ని మళ్ళీ జైల్లో వేసిండు అనేది ఈ సినిమా అనమాట. అండ్ సబ్జెక్ట్ కూడా నిజంగా వెరీ న్యూ అండ్ వెరీ న్యూస్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. కానీ ఈ సినిమా నాకు అతను క్రిమినల్ అంటే కొద్దిసేపు మనం ఒక ఇంటర్వెల్ కన్నా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత కూడా మనం క్రిమినల్ అసలు తప్పు చేయలేడం అని అనుకుంటాం. ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ వస్తుందో అప్పటి వరకు క్రిమినలే మనం హీరో అనుకుంటాం. అంత ఏమంటారు అంత రైటింగ్ అసలు అంత బ్రిలియంట్గా ఉంది. అండ్ పోలీస్గా చేసిన సురేష్ గోపి అతను ఎవరైతే ఉన్నారో అసలు బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అసలు అంతవరకు అన్ని సినిమాలు తీసాను కదా, ఆ బర్డెన్ ఏం లేకుండా ఒక న్యూ పర్స్పెక్టివ్లో ఒక న్యూ కైండ్ ఆఫ్ యాక్టర్గా ఈ సినిమాలో కనిపించిండు. అండ్ ఎట్ ది సేమ్ టైం అసలు ఫెంటాస్టిక్ యాక్టింగ్, అంటే ఎంత యాక్టింగ్ ఉండాలో అంత యాక్టింగ్ చేయడం, అసలు యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు నాకైతే అసలు నిజంగా. అండ్ ఆపోజిట్ రోల్ చేసిన అతను కూడా అసలు వెరీ పాపులర్ యాక్టర్ ఇన్ మలయాళం ఆల్సో. సో అతను కూడా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ డెలివర్ చేసిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి ఆ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఈ సినిమాను వేరే లెవెల్లో తీసుకెళ్ళి పెట్టినాయి. బట్ అట్లా అని చెప్పేసి ఓవర్గా మ్యూజిక్ చేసి ఓవర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అట్లా కాకుండా కరెక్ట్గా ఆ సీన్ని ఎలివేట్ చేయడానికి ఒక సస్పెన్స్ని ఎట్లా క్రియేట్ చేయడానికి అనే ఆస్పెక్ట్ కోసం మాత్రమే మ్యూజిక్ యూజ్ చేసి, అంటే ఎక్కడ హీరోయిజం అట్లాంటి హైలైట్స్ స్లో మోషన్స్ అట్లా కాకుండా ఒక స్టోరీ పర్స్పెక్టివ్లో అండ్ ఒక సస్పెన్స్ఫుల్ థ్రిల్లర్గా అండ్ ఒక బ్యూటిఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలింగా నిలిచిపోయిందనమాట. బట్ చాలామంది ఈ ఫిలింని ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ సమ్ రీజన్స్ అది నాకు యాక్చువల్గా నేను గరుడన్ డౌన్లోడ్ చేయకపోతే ఈ సినిమా డౌన్లోడ్ అయింది. బై యాక్సిడెంటల్గా చూసిన సినిమా ఇది. బట్ మీరు చూడండి అసలు మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ గారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇది ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది ఫ్రీగా, అండ్ హాట్స్టార్లో కూడా ఫ్రీగా ఉంది. హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఫ్రీగా ఉంది విత్ సబ్టైల్స్తో ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా, మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు చూడాలని చెప్పేసి నేను కూడా మీకు ఇది సజెస్ట్ చేస్తున్నా. మీరు చూసిన తర్వాత మీ కామెంట్ ఏందో డెఫినెట్గా నాకు చెప్పండి. బట్ ఇలాంటి ఒక జోన్లో నేను చూసిన సినిమాలలో ఫేస్ ఆఫ్ అని ఒక సినిమా ఉంటుంది. బట్ దీనికి సంబంధం లేదు. బట్ స్టిల్ ఒక కాప్ అండ్ క్రిమినల్ వీళ్ళిద్దరి మధ్య, అంటే వీళ్ళిద్దరూ
పోటాపోటీ ఎంత అంటే పోలీస్ ఒక టైం వరకు మనం పోలీస్ రాంగ్గా చేసేసిండేమో అతన్ని, అంటే అతను తప్పు చేయకపోయినా తప్పు నిరూపించి అతని మీద కేసు వేసిండేమో అన్న సిచ్యువేషన్కి మనం వస్తాం. బట్ సినిమా చూసి మీరు ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్గా మీరు అనుభవించి మీరు ఆస్వాదించాలనేదే నా కోరిక. సో అందుకనే నేను కూడా కొన్ని స్పాయిలర్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో వన్స్ మీరు చూసిన తర్వాత మీరు చెప్పండి సినిమా మీకు ఎట్లా అనిపించిందో. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్.